నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి బాబు. సాల్ట్ ప్రాజెక్ట్ అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయండి. ఆల్మోస్ట్ ఒక 400 మందితో దగ్గర దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షల చొప్పున కట్టించుకున్నారంట. ఇప్పుడు చూస్తే దానికి సంబంధించి అసలు ఎవరు ఏంటి అనేది కనపట్టలేదు. అంటే రమారమి ఒక 16 కోట్ల రూపాయలు జరిగింది అక్కడ చేతులు మారినాయి. ఇది నమ్మకం ఏర్పడటానికి కారణం ఏంటంటే అంతమంది మరి పిచ్చితనంగా అయితే కట్టరు కదా, పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇది ప్రభుత్వ పరంగా జరుగుతున్నాయి అని చెప్పని దానికి ఆనాడు విద్యాశాఖ మంత్రి ఆదుమూలపు సురేష్ గారు కూడా దాని గురించి మాట్లాడి ఇది మొదలు పెడుతున్నాము, అలాగే జిల్లాలకి ఒక్కొక్క కాడికి లేకపోతే మండలాలకు అట్లా పెట్టుకుంటూ ప్రభుత్వానికి అనుసంధానం అనే విధంగా ఆ రోజు మాట్లాడబట్టే ఈ నిరుద్యోగ యువత దానికి ఆకర్షితులై సహజమే ఈరోజు పాపం అంటే మనకు తెలిసింది ఏంటంటే లంచం తీసుకోవడం ఎంత తప్పు, లంచం ఇవ్వటం కూడా అంతే తప్పు. అయినా సరే ఈరోజు డబ్బు అనేది చేతులు మారకుండా ఉద్యోగాలు దొరికే పరిస్థితి అతి తక్కువ మందికి జరుగుతూ ఉంది. దాంట్లో సరే మనకి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు డబ్బులు ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అంత ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేక క్లాసులు తీసుకొని వాళ్ళకి తర్ఫీదు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 10-15 రోజులు కూడా విజయవాడలో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం కూడా జరిగింది మాట వాస్తవమే. ఓకే, వాళ్ళు అన్ని రకాలుగా జరుగుతున్నాయి కాబట్టి ఒక నమ్మకం ఏర్పడింది వాళ్ళకి. ఎందుకు ప్రభుత్వం అందుట్లో విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు, ఈ వెంకట అనే కుర్రాడిని నియమించడం కూడా జరిగింది, అతని ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి, జిల్లాకు ఒక వెండర్ని పెట్టేసి ఒక వెండర్ కింద 10 మంది ఈ పనిచేసేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చెప్పేయని వీళ్ళు నమ్మకం కలిగింది వాళ్ళకి. ఎన్ని కోట్లు మారుంటాయండి చేతులు? 16 కోట్లు. 16 కోట్లు. ఎందుకంటే మనం యావరేజ్ చేసుకుందాం. ఓకే, 3 కోట్ల నుంచి 5 కోట్లు. ఒక్కొక్కళ్ళు 3 లక్షల నుంచి 5 లక్షలు. 3 లక్షల నుంచి 5 లక్షలు. 400 మంది అంటే 400 మంది మధ్యలో వేసుకుందాం, 4 లక్షలు వేసుకుందాం, 3 వద్దు 5 వద్దు. ఓకే ఓకే, అందుకే నేను 16 కోట్ల దాకా రమారమి అని చెప్పని. అంటే వీళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు కదా, నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే మహిళలను కావచ్చు, వృద్ధులను కావచ్చు, వితంతువులను కావచ్చు, చివరికి అమ్మ ఒడిలో కూడా ఏం జరిగిందో ప్రపంచం అందరూ తెలుసు. ఒక్కొక్కటి బయటకు వస్తానే ఉన్నాయి. ఇది చాలదన్నట్టు భూముల్ని ఏ విధంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా స్వాధీనం చేసుకున్నారో. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఎర్రగొండపాలెం పర్యటన సందర్భంగా చొక్కా విప్పుకొని ప్రదర్శన చేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఏది దళితులకు ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడిన ఈ వ్యక్తి రమారమి 12,000 ఎకరాల భూమి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ఇచ్చినా సరే 12,000 ఎకరాల భూమి, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం 5,000 పైచిలకు ఎకరాలు కొని దళితులకు పంచినటువంటి భూమిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటే దళితుల సమస్య ఈయనకు పట్టలేదు. ఈయన దళితుడు కానీ ఎక్కడో ఈయన ధనబలంతోటో లేకపోతే అధికార బలంతోటో రాలేదు కదా, దళితుడు కేటాయించిన స్థానంలోంచి వచ్చాడు ఈయన. ప్రత్యేకంగా దళితులు పోటీ చేయాల్సిందే కదా, అక్కడ వేరే వాళ్ళు పోటీ చేయడానికి వీల్లేదు కదా. అలాంటి స్థానం నుంచి వచ్చిన వ్యక్తి మంత్రి అయ్యి, మరి అలాగే ఇంకోటి చూసుకో మంజుబాబు, మామూలుగా పేద విద్యార్థులకి, ముఖ్యంగా దళితులకి, ఎస్టీలకి, ఎస్సీలకి సంబంధించిన విద్యార్థులకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చేసి వాళ్ళలో ప్రతిభ గల వ్యక్తులకి ప్రత్యేకంగా సంవత్సరానికి 25,000 నుంచి 40,000 రూపాయలు ప్రభుత్వం కట్టి చైతన్య, నారాయణ లాంటి పాఠశాలలో వాళ్ళని ప్రత్యేకంగా చదివిస్తూ ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చేసి దాన్ని నేను ఇక చేయట్లేదని చెప్పానంటే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తే మధ్యలో ఆపితే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి కాబట్టి 10వ తరగతి వరకు, ఇప్పుడు అంటే 6, 7, 8 తరగతిలో ఉన్నవాళ్ళు 9, 10 తరగతిలో 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా సరే వీళ్ళు మనం కొనసాగించాలి అంటే న్యాయస్థానం చెప్పింది కాబట్టి అది కొనసాగించారు. అంటే అక్కడ దళితుల పిల్లలకి ఎంత అన్యాయం జరిగినా మాట్లాడాలని ఈ దళిత నాయకులు ఈరోజు ఇంతమంది పిల్లల్ని ఇంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసుకొని, అదే ఈ డబ్బు అంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళేది కాదు. గవర్నమెంట్కి ఎట్లా వెళ్తుంది? వీళ్ళ చేతులు మారటమే కదా. ఓకే ఓకే, దీనికి రూపాయికి 10 రూపాయలు వసూలు చేయాలి వీళ్ళ దగ్గర. మరి ఆయన చాలా విద్యా సంస్థలు ఉన్నాయి కదా. ఓకే, ఆయన ఐఆర్ఎస్ఏ కదా, చదువుకున్న వ్యక్తే కదా. అంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళు వీళ్ళనే లేకుండా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు దోపిడీలు ఎలా చేయొచ్చు, దొంగతనాలు ఎలా చేయొచ్చు, దానికి ప్రభుత్వ అండదండలతోటి ఏ విధంగా చేయొచ్చు అనేది వీళ్ళు మార్గదర్శకంగా ఉన్నారు. ఇప్పుడు ఇది లంచం కింద చెప్పుకోవాలా? నిస్సందేహంగా అంతే కదా, అనుమానం ఏముంది దాంట్లో?
దీన్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడానికి ఆ పిల్లలందరూ రావడం కూడా జరిగింది. ఆ, ఆయన దీని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఆయన ఒప్పుకోడు కాబట్టి ఆ, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, మరి విద్యకు సంబంధించింది కాబట్టి సాల్ట్ ప్రాజెక్ట్ అని చెప్పిన వాళ్ళు పెట్టారు కాబట్టి లోకేష్ బాబు గారు ముగ్గురు దీని మీద తగు చర్యలు తీసుకొని ఆ పిల్లలకు న్యాయం చేయాలి. నిజంగా అది ప్రభుత్వ పరంగా అయితే తర్ఫీదు పొందిన వాళ్ళతోటి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళతోటి మాట్లాడేసి తర్ఫీదు పొందిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాల్లో తీసుకొని చట్టబద్ధత ఏర్పాటు చేయాలి. లేదంటే వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళ ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేసి అలాంటి కార్యక్రమం చేసిన వాళ్ళకి చట్టబద్ధమైన శిక్షలు కూడా వేసినప్పుడే ఈ ప్రభుత్వంలో ఎవరన్నా ఇలాంటివి చేయకుండా ఉంటారు. ఓకే. అంటే వాళ్ళకి న్యాయం చేయడంతో పాటు ఇలాంటి ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళకి హెచ్చరికలాగా తీవ్రమైన చర్యగా తీసుకొని దీన్ని ఓ రకంగా ఇది పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవటమే కదా. అంతే మరి. అవును. ఎంతోమంది భవిష్యత్తుతో ఆడుకోవటమే కదా ఇది. ఇక ఒకళ్ళిద్దరు కాదు, వందల్లో ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు 400 మంది కనపడుతున్నారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. ఓకే ఓకే. వాళ్ళందరూ కూడా రేపు పొద్దున బజార్కి వచ్చారనుకోండి, వాళ్ళకి సరైన న్యాయం చేయాలి అంటే విచారణ చేయాలి, బాధ్యతలైన వాళ్ళకి శిక్షలు వేయాలి. ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడు కూడా ఎన్నికల్లో పాల్గొనకుండా న్యాయస్థానాలు కూడా ఇలాంటి వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనకుండా శిక్షలు ఇస్తేనే ఇలాంటి దానికి అడ్డుకట్ట పడుతుందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను.